ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తు ఆగమన మహోత్సవములోనికి ప్రవేశించిన వాళ్ళారా, ఈ మహోత్సవములో ఉన్న మహిమ, ఈ మహోత్సవంలో ఉన్న సంతోషము, ఈ మహోత్సవంలో ఉన్న ఉజ్జీవము ప్రభు మనకను మన కుటుంబములకును నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, మంచిది. దేవుని యొక్క కృపను బట్టి ఈ దినము రాకడ పండుగను జరిగించుకొనుచున్న వారమై ఉన్నాం. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పమో, ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా నిధియే ప్రార్థన, జనులకు కూడా నిధియే ప్రార్థన. త్వరగా రానున్నా యేసు త్వరగానే రామో. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ఆగమన మహోత్సవంలో ఏకీభవించిన మీకు పరిపూర్ణమైన రాకడ కన్య అంతస్తు ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ రోజున ఒక ప్రత్యేకమైన వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. రాకడ మహోత్సవము. రాకడ మహోత్సవము. మహోత్సవం అంటే ఏమిటి? ఉత్సవము. మహా ప్లస్ ఉత్సవము. ఉత్సవం అంటే ఏంటి మీకు చెప్పాలంటే మేళాకి వెళ్దామా? ఉత్సవము మనకి వచ్చే నెల జరుగుతుంది కదా, స్టార్ట్ అయింది కనుక మేళ, ఇంకా రకరకాల ఉత్సవాలు కనుక ఉత్సవములకు ఇది ఏ ఉత్సవము? మహోత్సవము. ఏ ఉత్సవం అండి ఇది? మహోత్సవము. ఎప్పుడు? దేవుని యొక్క రాకడ మహోత్సవము, ఆగమన మహోత్సవము, లేక పెండ్లి మహోత్సవము. ఎప్పుడు? కనుక ఆ మహోత్సవం ఇప్పుడే. ఆ మహోత్సవం ఎప్పుడండి? ఇప్పుడే. అందుకని మనం పాడుకుంటాం, నేడే ప్రభువు వాచు నన్ను కొను వారే ధాన్యాలో. నేడే ప్రభువు వాచు నన్ను కొను వారే ధాన్యాలో. ప్రభువు కూడా మెక్కి వెళ్ళ కొండ నుండాడో. యేసు ప్రభువు వాచోచున్న రిదిగో వినరండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన కనుక సంగము కూడా మరి త్వరగా సిద్ధపడవలసిన వారు ఉన్నారు. కానీ ఎవరైతే నేడే ప్రభుత్వాన్ని అనుకుంటారో వారే ధన్యులు. ఈరోజే ఈరోజు భూలోకములో పండుగ మనము ఎందుకు చేసుకోవాలి అనుకుంటే, మన సాంప్రదాయాల ప్రకారము వివాహము జరుగుతుంది. వివాహ కాలములో 2 చోట్ల వివాహం జరుగుతుంది. వివాహం గురించి అందరూ తెలుసు, నాకంటే మీకు బాగా తెలుసు. కనుక వివాహములు 2 స్థలాల్లో జరుగుతాయి. ఎక్కడెక్కడ జరుగుతుంది వివాహము?
ఎక్కడెక్కడ వివాహము జరుగుతుంది, వివాహ కార్యములు ఎక్కడెక్కడ జరుగుతాయంటే మరి అసలు ముహూర్తము పెళ్లి కుమారుడి ఇంట జరుగుతుంది. అలాగే పెళ్లి కుమార్తె ఇంట కూడా ఒక మహోత్సవం జరుగుతుంది. దాన్ని ఏమంట? ప్రధానం అంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర జరిగేది ప్రధానము. దాన్ని రకరకాలుగా ఎంగేజ్మెంట్లని అవన్నీ ఇవన్నీ చేసుకుంటున్నారు. కనుక ఎంగేజ్మెంటు లేక ప్రధానము కూడా ఒక మహోత్సవం లాంటిది. అది ఎక్కడ జరుగుతుందంటే ప్రధానం అనేది పెళ్లి కుమార్తె ఇంట జరుగుతుంది. ఈ ప్రధానము రోజు విందు ఉంటుందా? విందు ఉంటుందా అంటే విందు పెట్టలోళ్ళు పిసాలోళ్ళు. ఏమండి, విందు పెట్టకపోతే పిస్నారితనం కలిగిన వారు. కనుక మన దేశ సంప్రదాయ ప్రకారమైన ఎక్కడైనా ప్రధానం రోజు ఎంగేజ్మెంట్ రోజు విందు జరుగుతుంది. అసలైన పెళ్లి విందు పెళ్లి రోజు జరుగుతుంది. పెళ్లి కుమారుడు ఇట్లక మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కలుసుకున్నప్పుడు అసలైన ముహూర్తము పెళ్లి జరుగుతుంది. మరి పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళకముందు పెళ్లి కుమార్తె ఇంట మరి ప్రధానం జరుగుతుంది. ఇది కూడా ఒక పెళ్లి విందు. అలాగే భూలోకములో ఉన్న సంఘము రేపు పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆ పెళ్లి విందులో ఒక గొర్రె పిల్ల పెళ్లి మహోత్సవంలోనికి వెళ్ళకముందే ఈ భూలోకములో జరిగే పెళ్లి కుమార్తె సంఘములో జరిగే ఈ ప్రధాన కార్యక్రమమే రాకడ పండుగ. వధువు చేసే రాకడ పండుగ. ఎందుకు చేయాలంటే వధువు ఇంట ఉండగా ఏం చేసుకుంటుంది? ప్రధానం చేసుకుంటుంది. అలా ఈరోజు సంఘములో జరిగే ఈ పండుగ రేపు పెళ్లి కుమారుని కలుసుకుని మరి అసలైన పెళ్లిలో చేరబోయేటువంటి దానికి ముంగుర్తికి ఒకరోజు ముందు జరిగేది ఇది రాకడ పండుగ. కనుక ఈ రాకడ పండుగల గురించి మనం నేర్చుకున్నట్లయితే ఈ మహోత్సవములో కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నవి. ఆ కొన్ని మాటలను ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ మహోత్సవం రాకడ మహోత్సవము ఒకటి జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతాయి, లేత అంత గజిబిజి అయిపోతుంది మీకు. ఒకటి వేళ. ఈ వేళ ఏ వేళకు రావాలి? మనమే వేళ అనే కరెక్ట్ పదం అయితే మనం అంటాం ఏ వేళకు రావాలి. మనం మాట్లాడు వేళ కాదు, వేళ అంటే సమయము, టైం. వేళలుగా టైం, సమయము, తేదీ. సరే, మంచిది. ఒకటి వేళ అనగా రాకడ వేళ. రెండవది కళ. అన్ని లా వస్తాయి చివరిలో. కనుక వేళ. రెండవది కళ. మూడవది మేళ. నాలుగవది గోళ. ఐదవది తాళ లేక తల. దాన్ని కరెక్ట్గా మరి అర్థం రావాలంటే తల మెరిసిపోయేది ఏంటది మీకు తెలుసు. కనుక తల. కానీ ఇప్పుడు 5 మాటల మీద పెట్టాను. ఒకటి చెప్పండి. మొదటిది వేళ. రెండవది కళ. మూడవది మేళ. నాలుగవది గోళ. ఐదవది తలకాయ. తల కాదు, తల అంటే ఇది కాదు, అలా వస్తుంది.
కనుక తల అంటే తెలుపు లేక మెరుపు లేక ప్రకాశిత. కనుక చూద్దాం ఇక 5 విషయాల్ని కొద్ది క్లుప్తంగా నేర్చుకున్న ఈ రాకడ పండుగ రోజున. రాకడ వేళ. మొదటిది వేళ. వేళ అనగా సమయము. ప్రభువు ఎప్పుడు వస్తారు? ప్రభువు ఎప్పుడు వస్తారు? సరే, మీరు ప్రార్థనకి ఎప్పుడు వస్తారు? ఏ సమయానికి వస్తారు? మాకు తెలియదు. అలాగే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యములో కూడా మనం చూస్తున్నాం. నిన్న మనం చదువుకున్నట్లుగా మార్కు సువార్త 13వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనములో మనం చూసినట్లయితే, ఆ దినముల గూర్చియు ఆ గడియలను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. కనుక ఆ కాలం ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. కానీ ఎప్పుడు వచ్చును? ఆ కాలము. ఏ కాలము? ప్రభు వచ్చే కాలము. ఆ కాలము ఎప్పుడొచ్చునో ఎవరికి తెలియదు? తండ్రికి తప్ప మనుషులకు కానీ దూతలకు కానీ తెలియదు. ప్రభువునందు ప్రియమైన, అందుకని ఆయన ఎలాగ వస్తారు అనేది కొన్ని సూచనలుగా చెప్పారు. ఆయన ఎలాగొస్తారు ఆయన అనేది కొన్ని సూచనలుగా చెప్పారు. ఎలాగొస్తారంట అంటే, ఒకటి మెరుపు వలె వస్తారు ఆయన. ఎలాగొస్తారండి? మెరుపు వలె వస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనములో మనము చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనము మనము చూసినట్లయితే, మెరుపు తూర్పున బుట్టి పడమడ వరకు ఎలాగున కనబడను, అలాగే మనుష్య కుమారుని రాకడయే ఉండును. ఎలాగుంటుంది ఆయన రాకడా? మెరుపు వలె. ఎలాగంటండి? మెరుపు వలె ఆయన రాకడ ఉంటుంది. అలాగే ఇంకా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును, అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభు దినము ఎలాగొచ్చును? ఒకటి మెరుపు వలె వచ్చును. మెరుపు వలె వచ్చును. ఎప్పుడొస్తాయి మెరుపులు? ఎప్పుడు వస్తాయి మెరుపు? వర్షాకాలంలో వస్తూ ఉంటాయి మనకు. చూడండి, అలాగే ఆయన ఎలాగొస్తారంట? దొంగ వలె వచ్చును అని రెండవది. మూడవది మనం చూస్తే ఆయన ఎలాగొస్తారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. అనగా అనుకొనని గడియలు, అనుకొనని గడిలో వస్తారు. అందుకని యేసుప్రభువు వారు కొన్ని మాటలు చెప్పారు. ఏమని అనంటే, ఒకరు ఇద్దరు తిరగల విసురుతూ ఉంటారు. తిరగల విసురుతూనే ఉంటారు. ఒకరు కొనిపోబడతారు, ఒకరు వేడబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, పొలంలో పనిచేస్తూ ఉంటారు. ఒకరు కొనిపోబడతారు,
ఒకరు విడబడతారు. అనగా ఏ టైంలో వస్తుంది రాకడ? ప్రభు ఎప్పుడు వస్తారు? అనుకొనని గడిలో. అనుకోని గడిలో ఆయన వస్తారు కాబట్టి, దొంగ వలే వచ్చునని ఉన్నది కాబట్టి, మెరుపు వలే వచ్చునని ఉన్నది కాబట్టి, ఈరోజు మనము ఆయన ఏ గడియ వచ్చినా మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. అందుకని దొంగ ఏ గడిలో వచ్చునో తెలియదు కాబట్టి ఇంటి యజమానులు ఏం చేస్తారు? మెలకువగా ఉంటారు. అందుకని వేళ, ప్రభు వచ్చే వేళ. అందుకని దైవజ్ఞులు లేని వారు అన్నారు, ప్రభు యొక్క రాకడా సమయము, రాకడా తేదీ అనేది మిడో డాయ్ అనే ఒక పుస్తకము, చాలా పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఇది పరలోకము భాషలో దేవదాసయ్య గారికి ప్రభువు చూపించారు. మిడో డాయ్ అనే పుస్తకములో రాకడ తేదీ ఉన్నది అన్నారు. మిడో డాయ్ ప్రభునందు ప్రియుల అనగా రాకడ తేదీని తెలియజేసేది. ఎవరు తెలుస్తుంది? తండ్రికి తెలుసు. తండ్రి తెలుసు కాబట్టి ఆ తండ్రి అంతరంగంలో విషయాలు ఎవరు చెబుతారు అని అంటే, ఎవరైతే ఆయన సనువుగా ఉంటారో వారికి మాత్రము ప్రభువు చెప్పుకుంటారు. అందుకని మరి పాత మందిర కాలంలో ప్రభు మాట ఆయన చెప్పకుండా ఏ పని చేయడు. ప్రవక్తలకు చెప్పకుండా ఏ పని చేయడు. అందుకని మనం పాడుకున్నాం, చేయడేమియు ప్రభువు సభకో, చేయడేమియు ప్రభువు సభకో, చెప్పలిదెయను చున్నదే. కనుక ఆయన చెప్పకుండా ఏది ఆయన చేయడు. ప్రభు ఏదైనా చెప్పకుండా చేశాడా? జలప్రలయ కాలములో చెప్పకుండా ఆయన జలప్రలయం రప్పించాడా? రప్పించలేదు. యేసు ప్రభు వారు మొదటి రాకడ కాలంలో ఆయన చెప్పకుండా వచ్చాడా? లేదు. కనుక ఎవరు చెబుతారు? ఆనాడు ప్రజలందరూ చెప్పడం కానీ ఎవరు గ్రహించలేదు. ఈరోజు ప్రభు వస్తున్నాడంటే ఎవరింటున్నారు? రాకడ వేళ, రాకడ వేళ. అందుకని ఆయన ఎప్పుడు వచ్చునో మనం ఏం కావాలంట? సిద్ధముగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎవరైతే మెలకువగా ఉంటారో, సిద్ధంగా ఉంటారో వారే మేఘములోనికి ఎత్తబడతారు. సరే, మంచిది. కనుక రాకడ వేళ దేవదాసయ్య గారి ఈ మాట గురించి చాలా ప్రసంగాలు చేశారు. కడవేళ, రాకడ వేళ. కనుక ఇలాగిన చాలా విషయాలు బట్టి రాకడ ప్రార్థనల పుస్తకాల్లో, రాకడ పుస్తకాల్లో చాలా ప్రసంగాలు ఆయన చేసేట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రభువు ఎప్పుడు వచ్చును అని తెలియాలంటే, ప్రభువు దినము ఎప్పుడు తెలియాలంటే, మరి యోహాను గారు కూడా అన్నారు, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడై ఉన్నాను. ఎప్పుడంటండి? ప్రభువు దినము. అందుకే ఈరోజు మరి ప్రభు వచ్చే వేళ 3 రకములుగా చెప్పనై ఉన్నాను. ఒకటి, ప్రభు దినము అనగా ఆదివారము. ప్రభు దినం అనగా ఆదివారము. ప్రభు దినం అనగా రాకడ దినము. ప్రభు దినం అనగా ఆదివారం విశ్రాంతి దినము. ప్రభు దినం అనగా రాకడ దినము. ప్రభు దినం అనగా పెండ్లి దినము, పెండ్లి సమయము. గొర్రె పిల్ల పెండ్లి సమయము. కానీ ఈ మూడింటిని కూడా ఏమన్నా? ప్రభువు దినమన్నావు. అందుకని దేవదాస్ గారు అన్నారు, ఎవరైతే భూలోకం యొక్క ఆరాధనలో క్రమము తప్పకుండా ఏకీభిస్తారు, ఎవరైతే మరి పరలోకములో ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకొని భూలోకములో ఆరాధిస్తారో, ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరైతే ఆయన్ని మనసారా ఆరాధిస్తారో, ఈ ప్రభు దినమును ఎవరు గ్రహించగలరు? వీరు
రాకడ దినములోనికి వెళతారు. ఎవరైతే రాకడ దినములోకి వెళతారో ఆ రాకడ దినములోకి వెళ్ళిన వారి పెండ్లి వేళ, పెండ్లి సమయానికి చేరుకుంటారు. ఇది ప్రభు దినం అనగా, ప్రభు దినం అనగా ఒకటి ఆదివారము, రెండు రాకడ వేళ, రాకడ సమయము, మూడోది పెండ్లి సమయము. ప్రభు దినం అంటే అది కూడా ప్రభు దినమే. కనుక ఈ రోజున ప్రభు వేళ రాకడ వేళ, రాకడ వేళ. కనుక ఆ వేళకు నీవు సిద్ధపడగలవా? ఆ రోజుకు నీవు సిద్ధపడగలవా? కనుక ఆ రోజు అంటే ఎప్పుడు? ఇప్పుడే కాదు. కొందరు ఏమంటున్నారు? ఇప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఇప్పుడు కాదంటే కానీ ఈరోజు రాకడ పండుగ చేసుకున్నాం. ఈరోజు ముగింపు అయితే ప్రభు దినమని రాకడ దినమంటున్నాం. కానీ ఈ రోజున రాకడ వస్తే ఎంతమంది దగ్గర వెళ్ళిపోతాం? ఎంతమంది వెళ్ళగలము? నీ నోరు మారిందా? నీ కాలు జరిగిందా? నీ నాలుక ఊడిందా? ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, నీ నోరు మారబోతే నీ ఊరు మారదు. నీ కాలు జాగ్రత్తగా ఉంటే నీ స్థితి అంతా బాగుంటుంది. కానీ ఈ రోజున రాకడ వేళ కనుక ఆ యొక్క మహోత్సవంలోనికి వెళ్ళాలంటే మహోత్సవం యొక్క సమయం కావాలి. ఈరోజు మా అమ్మాయి పెళ్ళి రండి అన్నా. ఈరోజు మా అమ్మాయి పెళ్ళి రండి, మా అమ్మాయి పెళ్ళికి రండి అన్నా. ఎప్పుడు వస్తారు? మా అమ్మాయి పెళ్ళి రండి అన్నా. ఎప్పుడు వస్తారు? పెళ్ళికి వస్తారు. ఎప్పుడు పెళ్ళి? ఎప్పుడైనా మా అమ్మాయి పెళ్ళి? ఏం కావాలా పెళ్ళంటే? పెళ్ళంటే ఏం కావాలా? ఒక టైం కావాలి, ఒక సమయం కావాలి, ఒక డేట్ కావాలి. పలానా రోజున పలానా టయానికి పలానా స్థలంలో వివాహం జరుగుతుంది రండి అంటే కార్డులు చూసుకునో లేక చెబితేనో ఆ దాన్ని బట్టి వస్తా. కానీ లేకపోతే మా పెళ్ళికి రండి అన్నారు అనకండి. ఎక్కడ రావాలి? ఎప్పుడు రావాలా? ఏమండి? ఎక్కడ రావాలా? ఎప్పుడు రావాలా? మా అబ్బాయి పెళ్ళి రండి పాస్టర్, మా అబ్బాయి పెళ్ళి రండి. ఎప్పుడు? పెళ్ళి సంగతి నిజమే, పెళ్ళి నిజమే. ఎక్కడ పెళ్ళి? ఎప్పుడు పెళ్ళి? ఎన్ని గంటల పెళ్ళి? ఉదయమా, సాయంత్రం, మధ్యరాత్రి? ఎప్పుడు పెళ్ళి? అందుకనే ప్రభువునందు ప్రేమను వాళ్ళరా రాకడ వేళ, ప్రభు వచ్చేదానికి సమయం ఉంది. కాబట్టి ఆ వేళకు మనమందరం కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. రెండవది మనం చూస్తే 5 అంశాలు క్లుప్తంగా నేర్చుకుందాం. రెండవది కళ. రెండవది కళ అనగా, కళ అనగా సౌందర్యము లేక మరి అందము. కళ అంటే సౌందర్యము. అందుకని పరమగీత గ్రంథములో మరి రాయబడుచు 4వ అధ్యాయము 1వ వచనంలో రాయబడుచున్నట్లుగా ప్రాణేశ్వరి నీవు సుందరివి, నీవు సుందరివి అని అంటున్నారు. కనుక ప్రభువు సంఘాన్ని సిద్ధపడిన ఆ సంఘానితో ఈ మహోత్సవంలోనికి సిద్ధపరచడానికి మహోత్సవం యొక్క సమయము సిద్ధపడింది. ఆ మహోత్సవానికి ఈ సంఘము ఎలా తయారు? పెళ్ళికి కళ అనగా సౌందర్యము. యేసువారు తన సంఘాన్ని చూసి అంటున్నాడు, సుందరి, నా సుందరి అంటున్నాడు. అనగా ఎవరైతే దేవుని యొక్క ఇక్కడ 2 రకములైన కళలు ఉన్నాయి. ఒకటి సన్నిధి కళ, 2 పెండ్లి కళ. ఒకటి సన్నిధి కళ, రెండవది పెండ్లి కళ. కనుక పెళ్లి కుమార్తె ఆ మహోత్సవంలోనికి వచ్చినప్పుడే ఎలాగైనా అలంకరించుకొని, ఎస్తేరు రాజుగారితో వివాహము సిద్ధం చేయబడుతుంది. ఒక్కొక్క రాణిని సిద్ధం చేస్తున్నారు, ఒక్కొక్క రాణిని సిద్ధం చేస్తున్నారు.
మరి రాజుగారు ఎలాగుంటే అంగీకరిస్తారు? ఈ రోజునండి మన ఇంటికి మన అమ్మాయిని చూస్తానికి ఎవరో వస్తున్నారు, పెళ్ళికొడుకు వస్తున్నాడు మన ఇంటికి. ఇంటికి వస్తున్నప్పుడు ముఖం నిండా చెమట, ఏమండి, చినిగిపోయిన గుడ్డలు వేసుకొని కూర్చున్నారనండి. పెళ్ళికొడుకు చూసి ఏమంటాడు? చి, ఈ అమ్మాయా, నాకొద్దు పో అని వెళ్ళిపోతాడు. అందుకని పెళ్ళికొడుకు చూడగానే మా అమ్మాయి నచ్చాలి అని అంటే ఏం చేస్తావు? రాణి సుందరి లాగా మనం తయారు చేస్తాం. అలాగే ఈ లోకములో ఒక మనిషి నచ్చాలంటే ఇటువంటి సుందరత్వాన్ని కళలు అద్దుచున్నామే. అలాగే నీతిస్తుడైన క్రీస్తు ప్రభువారు మనల్ని మెచ్చుకోవాలంటే, మనల్ని ఆకర్షించుకోవాలంటే మనం ఎంత కళ కలిగి ఉండాలో, మనం ఎంత అందముగా ఉండాలో. అందుకని ఒకటి సన్నిధి కళ. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని సన్నిధిలో ఉండి ఆయన ముఖరూపాన్ని చూస్తూ ఉంటారు, వారందరూ కూడా సన్నిధిలోని దేవునికి కళలు అద్దుకుంటారు. అందుకని దేవదాసి గారు ఒక మాట రాశారు, నీతిశూరుని కళల వద్దే దైవ సన్నిధి అన్నారు. నీతిశూరుని కళల వద్దే దైవ సన్నిధి. దైవ సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలంట? ఆ నీతిశూరుని కళలన్నీ అద్దుకోవాలి, ఆయన దివ్య లక్షణాలన్నీ కూడా అందుకోవాలి. అందుకని ప్రభునందు ప్రియుల పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో మరి కనబడుతున్నది మనకి. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే అక్కడ, నేను నా ప్రియుని దానను, నేను అతని దానను, అతను నాయందు ఆశాభక్తుడు. అతడు నాయందు ఆశాబద్ధుడు. ఎందుకని? నేను అతని దానను కనుక అతడు నావాడు, నాయందు అతడు ఆశాబద్ధుడు. అనగా దేవుని యందు మరి ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఆశాబద్ధుడు. ఇందుని బట్టి అని చూస్తే పరమగీత గ్రంథంలోనే 7వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అక్కడ ప్రభు అంట ఈ సంఘమును చూచి, ఇదిగో ఒక్కొక్క అవయాన్ని పరిశీలిస్తున్నానంట దేవుడు ఆ సంఘాన్ని. ఏమండి, లోకంలో ఉన్న పరిస్థితి కూడా చూస్తే, పెళ్లి చూపులకి చూస్తే కనుక ఆ పెళ్లి చూపులు అనుకుందా, పెళ్లి చూపుల కాలంలో పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వచ్చారు, పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కనుక ఏం చేస్తారు? పెళ్లి చూపుల్లో అంటే వచ్చారు, చూచిన తర్వాత ఆ పెళ్లి కొడుకు కలిగిన వారు ఏమంటారు? అయ్యా మీ అమ్మాయిని చూపించండి అంటారు. బాగుంది, మీ అమ్మాయిని ఒకసారి నడమనండి అంటారు, మీ అమ్మాయిని నడమనండి అంటారు, లేక మీ అమ్మాయిని మాట్లాడమనండి అంటారు. ఎందుకని? మీ అమ్మాయి కాలు బాగుందో లేదో చూడాలి, మీ అమ్మాయి నోరు బాగుందో లేదో చూడాలి, మీ అమ్మాయి జడ బాగుందో లేదో చూడాలి. మీ అమ్మాయి మరి ఎక్కడ కూడా ఎలాగుంది అన్నీ చూడాలి. బాగా నడక బాగుందనకండి, కళ్ళు బాగుండే అనకండి, నోరు బాగుందనకండి, నడక బాగుందనకండి, ఏమంటారు? ఓకే, పర్వాలేదు, ఇప్పుడు ఇంతవరకు పర్వాలా అంటే అమ్మాయి అయితే నచ్చింది, ఆ తర్వాత సంగతి ఏంటి? ఇచ్చిపుచ్చుకోవటాలు. ఏమిస్తారు? నగలిస్తారా, బంగారం ఇస్తారా, క్యాష్ ఇస్తారా? ఏమిస్తారు? మేము బాగా సంపాదించాం, ఎంత కావాలి మీకు? 1 కోటి రూపాయలు ఇస్తాం, ఏదో కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, మరి ఈ లోకంలో ఉన్న వీటిని బట్టి అలాగే సంఘములు కూడా ఇక వధువ సంఘాన్ని చూచి ప్రభు ఏమన్నాడంట? ఆమె అంటుంది, అతడు నాయందు ఆశాబద్ధుడు. దేని చూచాడు ఆయన? సంఘము నిలబడింది. ఆ సంఘముని చూచి ఒక్కొక్కటి, తల బాగుందా? ఓకే. నీ కళ్ళు బాగున్నాయా? ఓకే. కనుక ఆయన చూసి చెప్పాలి ఈరోజు. అందుకని ఈ పరమగీత గ్రంథములో ఎందుని బట్టి నీవు కలగలిగిన దానమని చెప్పుతున్నారంటే, మరి 7వ అధ్యాయంలో
మొదటి వచనం చూసితే 15 మరి లక్షణాలను ఈ పెండ్లి కుమార్తెలో నుండి చూచి ప్రభు చెబుతున్నారు. ఏమిటంటే అది ఒకటి, నీవు రాజకుమార పుత్రికవయ్యున్నావు. మనకు కూడా కావాలా? ఒకటి, రాజకుమార పుత్రికవయ్యున్నావు నీవు. ఓకే. రెండవది, నీ పాదరక్షలు బాగా ఉన్నాయి. నీ పాదరక్షలు బాగా ఉన్నాయి. రెండవది. మూడవది, నువ్వు బాగా నడుస్తున్నావు. పాదరక్షలనగా చెప్పులు, పాదరక్షలనగా చెప్పులు, చెప్పులు కూడా ఉన్నాయండి. మన చెప్పులు కూడా మరి పెళ్లి రోజు ఏదో ఒకటి ఇంటికాడ వాడవాలండి. కతి ఎత్తుకు కనపడాలంటే కతి హీల్ చెప్పులు, లేకపోతే ఇంకా పెద్ద చెప్పులు ఎత్తుకు కనపడాలంటే, అమ్మాయి కొంచెం తక్కువ ఉంటే సరే. నీ పాదరక్షలు బాగానే ఉన్నాయి, నువ్వు బాగా నడుస్తున్నావు. ఏమండి, మనకే కావాలా? అలాగనే నీవు మండలాకార కలశములై ఉన్నావు. సరే, ఇవన్నీ మరి వివరించడానికి సమయం లేదు కానీ వెళ్ళిపోతాం. నీవు ఆభరణ సూత్రమై ఉన్నావు. ఆభరణ సూత్రమై ఉన్నావు. నీవు వెలిత పడలి ద్రాక్షారసం కలిగి ఉన్నావు. నీ దగ్గర ద్రాక్షారసం ఉంది. అలాగనే మరి నీ కన్నులు, అలాగనే ఆభరణ సూత్రములు ధరించుకున్న ఆభరణాలు ఉన్నాయి. అలాగనే మరి ద్రాక్షారసం కావాల్సి ఉంది. నీ గాత్రము, నీ గొంతు గోధుమ రాశి, నీ గాత్రము గోధుమ రాశి. నీ వృక్షస్థలము బాగా ఉంది. నీకు గోపుర రూపం ఉంది, గోపుర స్వరూపం నీకుంది. ఇవ్వండి, మళ్ళీ ఒకసారి చెప్తా. ఈ 15 చెప్పి ముందుకెళ్తాం. ఒకటి, నీవు రాజకుమార పుత్రికమై ఉన్నావు. నీ పాదరక్షలు బాగున్న. రెండవది. మూడవది, నువ్వు బాగా నడుస్తున్నావు. నాలుగవది, నీవు మండలాకార కలశములై ఉన్నావు. ఐదవది, నీవు ఆభరణ సూత్రమై ఉన్నావు. నీవు వెలుత పడని ద్రాక్షారసం కలిగి ఉన్నావు. 7, నీ గాత్రము గోధుమ రాశి. 8, నీ వృక్షస్థలము బాగా ఉంది. 9, నీకు గోపుర రూపం ఉంది. 10, నీ నేత్రాలు తేటగా ఉన్నాయి. గమనించండి, నీ నేత్రాలు తేటగా ఉన్నాయి. అలాగే నీ నాసిక శిఖరము, నీ నాసిక శిఖరమును పోలినది ముక్కు. కలిగా నీ శిరస్సు కర్మేల పర్వతం వల్లే ఉన్నది. నీ శిరస్సు కర్మేల పర్వతం వల్ల ఉన్నది. అలాగే నీ తల వెంట్రుకలు బాగానే ఉన్నాయి. కాకవృక్షములు ఉన్నాయి అని చెప్తారు. తల వెంట్రుకలు బాగానే ఉన్నాయి. అలాగే నీవు తిన్నగా ఉన్నావు. సరిగానే ఉన్నావు, నువ్వు తిన్నగా ఉన్నావు. అలాగే నీకు జీవం ఉన్నది, నీకు జీవము ఉన్నది. కనుక ఈ లక్షణాలని నీవు కలిగి ఉన్నావు కాబట్టి సంపూర్ణ పెళ్లి కుమార్తె కలగలిగి ఉన్నావు. కనుక నీవు సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు మేళకు నువ్వు సిద్ధమే, కడిగి మహోత్సవానికి నీవు సిద్ధమే. ఇప్పుడు అన్నీ రెడీగా ఉంటే నెక్లెస్ వేసుకున్నావు, వడ్డాలి వేసుకున్నావు, ముక్కు పొడ పెట్టుకున్నాము, ఏమని తలపాపడ పెట్టుకున్నావు, అన్నీ పెట్టుకున్నావు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత సిద్ధమే. ఇంకేమైనా తక్కువ ఉంటే ఉండండి అంటాం. కానీ అన్నీ తక్కువైతే రెడీకా పెళ్ళికి. ఈ మహోత్సవానికి కళ్ళగలిగిన వారి మహోత్సవంలో ప్రవేశించగలరు. ఒకటి, వేళ రాకడ వేళ గుర్తించగలిగిన వారు ఆ మహోత్సవంలోనికి వెళ్ళగలరు. అలాగే కళ్ళగలిగిన వారు మహోత్సవంలోనికి వెళ్ళగలరు. మూడవ అంశానికి మనం వస్తే, మూడవ అంశం ఏమన్నామండి? మేళ అనగా ఉత్సవము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 19:9 మనం చూస్తూ ఉంటాం. మరియు అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలబడి వారు ధనులని.
కనుక ఇంకా పై వచ్చాడు చూస్తే గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది. తన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది. కనుక ఇంతవరకు అయ్యింది. ఇప్పుడు నుంచి ఎక్కడ రావాలి? విందులోనికి రావాలి. మేళ అనగా ఉత్సవము లేక విందు. మేళ అనగా ఉత్సవము లేక విందు. ఆ విందులోనికి ఎవరు వెళ్తారంటే కళ కలిగిన వారు. ఎవరంటండి? కళ కలిగిన వారు, సౌందర్యము కలిగిన వారు, సిద్ధపడిన వారు మాత్రమే ఈ ఉత్సవంలోనికి వెళ్ళగలరు. అందుకని రాకడకు ఎత్తబడిన సంఘమే పెండ్లి కుమార్తె సంఘము. వారే ఆ విందులోనికి ప్రవేశించగలరు. ప్రభునందు ప్రియమైన వారారా, మరి ఒకరోజు యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు. పెళ్లి విందు జరుగుతుంది రండి అన్నారు. పెళ్లి విందు జరుగుతుంది రండి అన్నారు. రండి అంటే మరి కొంతమంది అన్నారు ఈరోజు మేము గ్యారేజ్కి వెళ్ళాలి అన్నారు ఒకరు. ఇంకోరు ఈరోజు మా పెళ్ళి ఉంది వెళ్ళాలని అన్నారు ఒకరు. ఇంకోరు మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది ట్యూషన్ పంపించాలన్నారు ఒకరు. అంటే ఆ రోజు యేసుప్రభువు చెప్పింది మరి అక్కడ వారు చెప్పిన సాకులు వేరే. ఒకరు పొలానికి వెళ్తానన్నారు, ఒకరు ఎడ్ల కొట్టడానికి వెళ్తున్నాడు అంటున్నాడు, ఒకరు వ్యాపారం చేయడానికి వెళ్తున్నాడు. రకరకాల సాకులు చెప్పారు ఆ రోజు కూడా. మనం చెప్పే కూడా అంతేగా. ఆదివారం ఎందుకు రాలేదంటే మన కారణాలు మనం చూస్తాం. కనుక ఎవరు కూడా రాలేదు ఆ పెళ్లి విందుకి. కనుక తర్వాత మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు యజమాని పిలిచి మీరు వెళ్ళండి, వెళ్ళి మీ కనబడే వారినల్లా తీసుకురండి, సంత వీధుల్లో బజారులో ఎక్కడ కనబడతారో కనబడే వారందరూ పోగు చేసుకురండి, పెళ్లి విందు సిద్ధంగా ఉంది రండి అని అన్నారు. కానీ వెళ్ళిన వారు ఏం చేస్తారంటే వారి కనబడ్డ వారందరూ కూడా తీసుకుని వచ్చారు. ఆ పెళ్లి విందు దగ్గరికి వచ్చారు. ఏమండి మరి యూదుల యొక్క ఆచార ప్రకారం వారంట ఒక విందుకి వెళ్ళాలంటే ఆ విందుకి వెళ్ళాలంటే వారు కొన్ని డ్రెస్సులు ఇస్తారంట. పెళ్ళికి సంబంధించిన డ్రెస్సులు ఇస్తారంట. ఆ డ్రెస్సులు వేసుకుని వెళ్ళాలి లోపలికి. పెళ్లి విందుకి వెళ్ళాలి. వాళ్ళు ఏ డ్రెస్సులు ఇస్తారో తెలియదు వారి సాంప్రదాయం వారికి. మరి కొంతమందికి ఏదైనా సినిమాకి వెళ్ళాలని సినిమా టికెట్ కావాలి, అంతే కదా. లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళాలనుకోండి టోకెన్స్ కావాలి. అలాగనే ఇక్కడ పెళ్లి విందులోకి వెళ్ళాలని కానీ వారికి డ్రెస్సులు ఇస్తారంట, పెళ్లి వస్త్రం అంటారు. ఆ వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి. ఒకరు వెళ్ళారు, వచ్చిన వారందరూ కూడా విందు సిద్ధంగా ఉంది తినటానికని అందరూ వచ్చేసారు. వారిలో ఒకడు ఆ వస్త్రం వేసుకోకుండా మరి ఎలా దొంగసాటుకు వచ్చాడు, ఎలా వచ్చాడో తెలియదు కానీ లోపలికి వచ్చాడు. మరి విందు యజమాని అందరూ చూశాడు, పెళ్లి వస్త్రాలు ధరించుకున్న వారందరూ చూశారు. వచ్చిన వస్త్రాలు ధరించుకున్న వారందరూ చూసి ఏమనంటే అందరూ బాగుండి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసుకుని వెళ్ళండి అన్నారు. వారిలో ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. ఏమయ్యా పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి, రాకూడదు కదా అన్నారు. అందుకని ఆ వస్త్రం లేని వాడే తీసుకెళ్ళి అగ్ని కూడా పడేయండి అన్నాడు. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్పు. అలాగనే పెళ్లి వస్త్రం కలిగిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట, విందులోనికి వెళ్తారు. కానీ ఈరోజు మనం అందరం కూడా మనకి ఏం కావాలి, సిద్ధం కావాలా, రెడీ అయ్యా. అందుకని పెళ్లి చీర కట్టుకోవాలి పెళ్ళికి. కనుక మరి పెళ్ళి రెడీ అయిన వారు ఏం చేయాలా, పెళ్లి చీర కట్టాలా. ఏమండి పెళ్ళికి సపరేట్గా చీర తీసుకొస్తాం, పెళ్లి చీర కట్ట. అలాగే ఇక్కడ కూడా మరి మహోత్సవంలోకి వెళ్ళాలంటే ఏం కావాలి, పెళ్లి వస్త్రము కావాలి. ఏ వస్త్రం కావాలండి, పెళ్లి వస్త్రము కావాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఏముంది, ఆమె ధరించుకోవడానికి సన్నని నార వస్త్రములు ఆమెకు ఇయ్యబడినవి. ఏమున్నాయండి, ఉందా? గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరుచుకున్నది. ఆమె ధరించుకోవడానికి సన్నని నారబట్టలు ఆమెకి ఇవ్వబడింది. అందుకని ఈ మహోత్సవంలోనికి ప్రవేశించే వారికి ఏం కావాలంటే ఈ మేళ అనగా వస్త్రములు ధరించుకోవటం వెళ్ళటం. వస్త్రం ధరించుకొని వెళ్ళటమే మేళ అనగా విందులోనికి వెళ్ళటం. విందులోకి వెళ్ళాలంటే ఏం కావాలి, ఒకటి మహోత్సవంలోనికి వెళ్ళాలంటే ఒకటి సమయము,
మనకు తెలియాలి. రెండవది అలంకరణ కళ కావాలి. మూడవది వస్త్రం కావాలి. మూడవది వస్త్రం మేళ అనగా ఉత్సవంలోకి వెళ్ళాలంటే వస్త్రము కావాలి. నాలుగవది చూస్తే గోల. ముగింపులోకి వస్తున్నాం. గోల ఏంటి మీ గోల? పొద్దున్నుంచి ఏంటి నా గోల? గోల ఏంటి గోల? ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే అక్కడ మహోత్సవం జరుగుతుందో ఆ మహోత్సవం జరుగుతున్న కాలంలో కింద గోల మొదలవుతుంది. కింద గోల అనగా వస్త్రము లేని వారి యొక్క గోల. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 12, 13 వచనాలు. అతడు మిమ్ము నేను ఎరగను. చాలు. ఇక్కడ మనం చూస్తే 10 మంది కన్యకలు వచ్చారు. 5 దీపాలు వెలుగుతున్నాయి. 5 దీపాలు ఆరిపోతున్నాయి. ఈ 5 నూనె కొనడానికి వెళ్ళారు. 5 పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వీరు వచ్చి గోల చేస్తున్నారు. ఏమని? అయ్యా మేము వచ్చాము, తలుపు తీయండి, తలుపు తీయండి అని గోల చేస్తున్నారు. గోల విడబడిన వారి యొక్క గోల. ఏమండి? విడబడిన వారి యొక్క గోల. అక్కడ మహోత్సవంలోనికి వెళ్ళని వారిది గోల. అంటే ఇందా చెప్పాను కదా, పెండ్లి వస్త్రం లేని వారిని ఎక్కడ పడేస్తున్నారు? అగ్నిగుండంలో పడేస్తున్నారు. అక్కడ ఏముంటుంది? గోల. అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఎప్పుడు కూడా పండ్లు కొరుకుట ఏడుపు ఉంది. ఏడుపు అనగా ఏడుపు. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రభువునందు వస్త్రము లేని వారు, విడబడిన వారు గోల చేస్తారు. అందుకని విడబడిన వారు, మిగిలిపోయిన వారే గోల. అనగా ఒకటి శ్రమల గోల. శ్రమల గోల అనగా విడబడిన వారికి ఏమని? శ్రమలు. ఈ పోయిన వారు కూడా చెప్పాను. అందుకని ఈ విడబడిన వారు గోల చేస్తారంటే ఏమని? ఒకటి క్రీస్తుతో వాదం పెట్టుకుంటారంట. దేవునితో వాదం పెట్టుకుంటారు. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళదు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, మేము కూడా నీతో ఉన్నాం కదా, నీ నామం దయ్యాలు అల్లగొట్టాం కదా, అద్భుతాలు చేసాం కదా, ఎన్నో చేసాం కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు మమ్మల్ని అని వాదన పెట్టుకుంటారంట విడబడిన వారు. తర్వాత రెండవది ప్రభువుని తిరస్కరిస్తారంట. ప్రభువుని తిరస్కరిస్తారు అనగా నీవు మాకు అవసరం లేదని. మూడవది వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తారంట. వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తారు అనగా మరి సాతాను వచ్చి ఈ లోకంలోకి వచ్చి వాళ్ళందరినీ ఏర్పాటు చేయబడినప్పుడు వీళ్ళందరూ కలిసి ఇలా దేవా తండ్రి నీకు స్తోత్రం అనేవారు కూడా రేపు దేవుని మీదకి యుద్ధానికి వస్తారు. రేపు దేవుని మీదకి యుద్ధానికి వస్తారు. అర్మగెద్దోని యుద్ధానికి అనగా మీరందరూ కూడా. ఎందుకని? కోపం, గోల. ఎందుకు కోపం? ఈ రోజున మీరు ప్రార్థన చేయమన్నారు, నేను చేయకపోతే ఏమంటారు? వాళ్ళకి ప్రార్థన చేస్తారు, నాకు ప్రార్థన చేయరు. అందుకని గుడి మానేస్తాం. కలిగి లేకపోతే తిరుగుబాటు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, గోల అనగా విడవబడిన వారి యొక్క గోల. కానీ వీరు మహోత్సవంలోనికి వెళ్ళలేరు. మహోత్సవంలోనికి వెళ్ళలేరు, గోల చేసేవారు. చివరిగా మనం చూస్తే 5వది తల తల లేక తలతలలాడిపోవటం. కలిగి మరి కలిసి రావడానికని ఈ మాటలు వాడడం జరిగింది. తల అనగా తలతలలాడుట, తలతల మెరిచే నిర్మా పౌడర్. ఏమండి? రిన్ ఏం చేయాలి? అడ్వర్టైజ్మెంట్లో వస్తాయి కదా రిన్, మీకు తెలుసు కదా, బట్టలు ఉతికే వారలారా, నిర్మా పౌడర్, వాషింగ్ మిషన్ ఏదో వస్తుంది కదా. కనుక తల అనగా మెరిసిపోవటం. ప్రభువునందు పిల్లలు ఒక చిన్న వాక్యం మనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18 వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18 వచనం.
తలతల అనగా తెలుపు లేక మెరుపు లేక మహిమ. ఆ, ముసుగులేని ముఖముతో ఆ, ఆ, అధిక మహిమ మార్చబడుతున్నాము. కానీ ఏ పోలికగా మార్చబడుతున్నా? ఇక్కడ భూలోకంలోని మహిమ వేరు, అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత ఆ మహిమ వేరు. ఈ భూలోకంలో సూర్యుడు వేరు, పరలోకంలో ఉన్న సూర్యుడు వేరు. కనుక ఈక సూర్యుడే ఇంత దగదగా మెండిపోతుంటే ఆ పరలోకములో ఆ గొర్రె పిల్ల మహిమ ఎలా ఉంటుందంటారు? ఈ పెళ్ళకు ఈ మహోత్సవంలో చేరిన వారి యొక్క మహిమ కూడా ఎలాంటిదంట? అధిక మహిమలోనికి నుంచి ఆయన మహిమతో మార్చబడుతుంది. కానీ మహిమతోడ కప్పివేయ మహిమ కొరకు సిద్ధపరచు మహిమ జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును యేసు ప్రభువు. కనుక ఈ రోజున ఈ నల్ల మొఖాలతో మనం పైకి వెళ్ళలేం, ఈ మురికి మొఖాలతో పైకి వెళ్ళలేం. ఈ రోజున మొన్న మా బంధువులు ఒక అబ్బాయి అంటున్నారులేండి, మీరు నల్లటోళ్ళు కదంటారా, నీ పుట్టినోడు కూడా నల్లగానే ఉంటారంటే, లేదు లేదు మా అబ్బాయికి స్పెషల్ సోపులు వాడుతున్నాం ఏండి, స్పెషల్ సోపులు వాడుతున్నారంట. మరి మా అబ్బాయి మాలా కాదు ఎర్రగా తిప్పేస్తా అంటున్నారు. ఏమండి, ఈ లోకంలో ఎన్ని సోపులు వాడినా, మరి ఎంత వాడినా మారేస్తే 4 రోజులు ఏసీలో ఉండి తెల్లగా వచ్చినా మరలా ఒకరోజు బయటికి రాగానే నీ సోకు చక్కదనం అంతా బయటపడిపోయింది. ఏమండి, కనుక అందరి బండారం అంతా బయటపడతాయి కాసేపు ఎండలో కూర్చుంటే. ప్రభువులందో ప్రియమైనలారా, ఈ రోజున మరి ఈ లోకంలో సన్నిధిలో ఉన్న వారే మహిమ ఎలాగుంటుంది? మోషే గారే సినాయి కొండ మీద ఉన్నారు, ఆయన మహిమ, ఆయన ముఖము ప్రకాశించింది. సామాన్యమైన మనిషే మోషే, కింద ఉండగా మోషే నల్లట, మరి ఎంత సౌందర్యం కలిగిన వాడైనా అందరిలాగానే ఉన్నాడు మోషే. కొండ మీదకి కిందకు వచ్చేసరికి మోషే నీ ముఖం మాకు కనపడవద్ది, ఏమైంది ఇంతలోకే? ఆయన ముఖం ప్రకాశించింది మహిమ. అలాగే యేసు ప్రభు వారే రూపాంతర కొండ మీద ఉంటే ఆయన శిష్యులు కూడా కొండ మీదకి వెళ్తే ఆ యేసయ్య ముఖము ప్రకాశించింది, యేసయ్య ముఖం కూడా ప్రకాశించింది. అలాగే ఇక్కడ మనం ఎలాగున్న సన్నిధిలో దేవుని మహిమ మనం కలిగి ఉంటే ఆ పరలోకములో ఈ మహిమ ఇంకా అధికమైన మహిమగా మార్చబడుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున గమనించండి, తలతలలాడేవారుగా మనం ఉండాలి, మెరిసిపోయేవారుగా ఉండాలి. ఆ మెరుపుతో ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆకర్షించుకోండి. మెరుపు వచ్చిద్ది, మెరుపులాగా మనల్ని ఆకర్షించుకుంటారు, ఆ మహోత్సవంలోనికి తీసుకువెళ్తారు. కానీ ప్రభువు నందు పిల్లరా, ఈ రోజున ఏ మహిమ కావాలి? ఏమండి, ఏ మహిమ కావాలి? కనుక ఈ రోజున మహిమలో నుండి అధిక మహిమలోనికి ఆయన రూపములో మార్చబడిస్తూ మారాలి. అందుకని ఈ రోజున ఒకటి మళ్ళీ ఒకసారి చెప్పండి, 5 మొదటిది ఏం చెప్పాను? వేళ. ఏంటండి అది? రాకడ సమయము తెలియాలి. రెండవది కళ, రాకడ సౌందర్యము కలిగి ఉండాలి. మూడవది మేళ, రాకడ వస్త్రము, రాకడ విందులోకి వెళ్ళాలి, మేళ ఉత్సవంలోకి వెళ్ళాలి. తర్వాత గోల, అనగా విడుబడినటువంటి వారి యొక్క గోల, వారిలో మనం ఉండవసరం లేదు. తర్వాత తల, అనగా మరి మెరుపు లేక మహిమ, అటువంటి మహిమ మనం కలిగి ఉండి ఈ రాకడ మహోత్సవములు ప్రవేశించాల భాగ్యం దళిత ఈ రాకడ పండుగ దినమున ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు నాయన. ఇది నా ప్రభువయ్య, రాకడ మహోత్సవముల గురించి నేర్చుకుని ఈ మహోత్సవంలోకి వెళ్ళాలంటే ఒకటి తేదీ కావాలి, 2 కళ కావాలి, 3 అయ్యా ఉత్సవంలోకి వెళ్ళాలి, మేళ, 4 తండ్రి గోల చేసేవారిలో ఉండకూడదు,
తర్వాత ప్రభా మేము ఎలాగునా మహిమలో నుండి అధిక మహిమ తల మెరిచిపోవాలు ఆ స్థితి ప్రభా ఈరోజు నీ పండుగలో అందరికి అనుగ్రహించి ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవాలు ప్రవేశించిరా తండ్రి. నీతో కలిసి ఆ పెండ్లి విందులు భుజించాల భాగ్యమును మనకు అనుగ్రహించి మహిమన పొందమని మా కొరకు పెండ్లి కుమారుడుగా త్వరగా ఆయన యేసు నమ్మన ప్రార్థన ఆలకించి విడిపించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.